జనరేషన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ జనరేషన్ ఎట్లా పోతుందో తెలుసు కదా, దేవుళ్ళు అంటే భక్తి అనేది దాని ఏం తెలియకుండా అయిపోయింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్కి అచ్చి పట్టినట్టు ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్ట్రాడినరీ, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా బాగుంది సినిమా అయితే. దానికి దీనికి కంపారిజన్ అనేది చెప్పలేం భయ. కాకపోతే ఏంటంటే దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ ఈ ఫిలిం అయితే చాలా బాగుంది, నేను చూసినా కాబట్టి చాలా బాగుంది. కామెడీ ప్రతి ఒక్క సీన్ అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్సలెంట్, సూపర్ ఉంది, చాలా బాగా చేసింది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఉందన్నట్టయితే ఏమి అంత కనిపించదు. కానీ కాకపోతే ఫిలిం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తేజ ఎలా చేసింది హీరో? ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూసినాము, దాని తర్వాత కూడా తన సెకండ్ సినిమా ఇది, హిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పిక్చర్ అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న, సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే హనుమంతుని ఏకదం చూపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అయోధ్య, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ బ్రో. హాయ్. చూసినా మూవీ? చూసిన. ఏ సినిమా చూసినావు? హనుమాన్. హనుమాన్ ఎట్లా అనిపిస్తుంది మూవీ? బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఏం నచ్చింది ఆ సినిమాలో? సినిమాలో మన ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ, స్టోరీ ప్రశాంత్ వర్మ తీసుకెళ్లే విధానం కానీ, డైరెక్టర్ బాగా అనిపించింది. మూవీలో విజువలైజేషన్ ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు మరి. ఎక్కువనే ఉంది, కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ కొన్ని ఒక పాయింట్ కొన్ని సినిమాల్లో ఉంటుంది, మన ఒక మెరుపుతో సూపర్ పవర్ వస్తుంది కదా, ఒక సినిమా ఆల్రెడీ ఉంది మా దగ్గర. అక్కడ ఒక 2-3 సీన్లు మ్యాచ్ అని అనిపించింది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం కావడం కోసము డైరెక్టర్ రేంజ్లో తీసుకెళ్ళండి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది జనాలు అట్లా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో కూడా ఆదిపురుష్ మూవీ వచ్చింది, దాంతో దీనికి పోలికలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అది వేరే ఇది వేరే. అది రామాయణం లెక్క తీసిండు మనోడు ఓమ్రాట్. కానీ ఇది అట్లా కాదు, ఇది వేరే అనుకోవచ్చు మనం, దాని దీనికి కంపారిజన్ చేయొద్దు. థియేటర్లో చూసినప్పుడు ఏం సౌండ్ లెక్క వినిపిస్తున్నాయి నీకు? జై హనుమాన్, జై శ్రీరామ్. సో ఇప్పుడు మరి సంక్రాంతికి మంచి ధమాకా అనుకోవచ్చా ఇది? అనుకోవచ్చు. అంటే మిగతా సినిమాతో పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఉన్నది, ఇది కూడా పోటీ లేకనే అనుకోవాలి. ఏదో చిన్న హీరో చిన్న సినిమా అనుకోవద్దు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీ అనుకోవచ్చు. సో ఏం చెప్తావు ఫ్యాన్స్కి చివరిగా ఈ సంక్రాంతికి ఆడియన్స్కి చెప్పాలంటే? సో అందరూ వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి, మంచి మూవీ అని నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ. మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 మినిట్స్ సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 మినిట్స్ కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తే చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 మినిట్స్, అసలు ఎవరు ఆపుకోలేరు. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ క్రేజీ అన్న, క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్, అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్, దట్స్ ఇట్. ఇంకా నథింగ్, ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది, 100%. తగ్గించిన థియేటర్లు పెంచుతారు, మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న, తేజాని గురించి అని కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే ఉంది, పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. థ్యాంక్స్ అన్న. నేను దానికి చెప్పట్లేదు బ్రో. సినిమా వచ్చేసి బాగుంది, అండ్ సీజన్ 2 గానే ఉందని చూసిన లాస్ట్కి. పార్ట్ 2 ఉంది, హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025కి ఇచ్చారు, 25కి ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు, కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది, అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా అంటే ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం. అంటే ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది, కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిపురుష్ దీనికి పోలిస్తే ఈజ్ బెటర్, ఇది బెటర్. మరి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా గుంటూరు కారం రాబోతుంది. కాంపిటీషన్ అయిపోతుంది. 4 PM కదా, 4 AM కదా. అవును.
కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా, హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము, అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. తేజ యాక్టింగ్ ఎట్లా ఉంది? గతంలో కూడా మనం చైల్డ్ ఆర్టిస్ట్ చూస్తున్నాము. చూసా తేజ సింగమలై అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలై ఇలా ఊపేస్తాడు. చాలా బాగుంది. థియేటర్ లో సౌండ్స్ ఏమని వింటున్నాను? జై శ్రీరామ్ అనే వింటున్నా. మంచిగా అనిపిస్తున్నాడు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.